హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారంటే ఈరోజు నేనైతే ఆర్టిఫిషియల్ జాస్మిన్ డై హెయిర్ ఫ్లవర్తో అయితే వచ్చేసాను. మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. ఈరోజు మనం అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అయితే చేసుకుందాము. మనకు కావాల్సింది ఫస్ట్గా అయితే ప్లాస్టిక్ వైట్ పేపర్ షీట్ అయితే తీసుకుందాము. తీసుకున్న తర్వాత దానికి గ్లూ అయితే అప్లై చేద్దాము. గ్లూ అప్లై చేసిన తర్వాత మనం నిన్నటి వీడియోలో అయితే మనం చేసుకున్నాము కదా వైట్ కలర్ జాస్మిన్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్తో అయితే ఈరోజు నేనైతే ఫ్లవర్ చేస్తున్నాను. అవి అయితే మనం రౌండ్గా అయితే స్టిక్ చేసేసుకుందాము. అవి స్టిక్ చేసిన తర్వాత అయితే పైన కూడా అయితే రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా స్టిక్ చేసుకుందాము. నా వీడియో ఒకసారి అయితే చూడండి, నేను ఎలా అయితే స్టిక్ చేస్తున్నానో మీరు కూడా అలాగే అయితే స్టిక్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇదే హెయిర్ క్లిప్ బయట కొంటే చాలా కాస్ట్ చెప్తున్నారు కదా, మనం అంతలా బయట కొనవసరం లేకుండా ఇంట్లో అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్లిప్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఎవ్వరు ఆర్టిఫిషియల్ అని అయితే అస్సలు అనుకోరు, అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను కూడా అయితే అస్సలు అనుకోలేదు ఆర్టిఫిషియలా అనిపించేలా ఉంది. అసలు అది రియల్ ఫ్లవర్ అంటే కూడా నమ్మేసేలా ఉంది. చూస్తున్నారు కదా వీడియో, అది మొత్తం అలా అయితే స్టిక్ చేసుకుంటాం కదా, స్టిక్ చేసేసుకుందాము. లాస్ట్లో అయితే అవి ఊడిపోకుండా కొంచెం కొంచెం అక్కడ అక్కడ అయితే గమ్ అయితే స్టిక్ చేయండి. లేదంటే అవి అంటే ఫ్లవర్స్ కాబట్టి, పేపర్ ఫ్లవర్స్ కాబట్టి ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడక్కడ మనం గ్లూ అప్లై చేసుకుంటే ఫ్లవర్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. చూడండి, అదిగో అలా అయితే ఒకసారి మనం అతికించుకుందాము, బాగుంటుంది. ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు అంత అలా అయితే వస్తుందని నేను కూడా అనుకోలేదు, కానీ ఫ్లవర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలా మనం ఫ్లవర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. రియల్ ఫ్లవర్ అంటే నమ్మేస్తారు కదా, అది మనం బయట కొంటే చాలా కాస్ట్ చెప్తున్నారు కదా, మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు బయట కొనరు, అంత ఎలా అయితే చాలా బాగుంటుంది ఫ్లవరు. అలా చేసిన తర్వాత అయితే వెనకాలైతే గ్లూ అయితే అప్లై చేసి యూపిన్ అయితే స్టిక్ చేద్దాము. యూపిన్ అనేది మన హెయిర్లో అయితే పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను యూపిన్ అయితే సెట్ చేశాను. సెట్ చేస్తే యూపిన్ అయితే చాలా బాగా వచ్చింది. క్లిప్ కూడా చాలా బాగుంది కదా. మా వీడియోలో అయితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.